హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ముద్రా పథకం కింద లోన్ తీసుకోవచ్చని చెప్తూ ఉంటారు. అసలు ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే ఏమిటి? దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన అంటారు, PMMY. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే MSMEలు అంటారు కదా, వీటిని ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయడం. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫరెన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అనమాట. అంటే చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కుట్టు మిషన్ కావచ్చు, కిరాణా షాప్ మొదలుకొని స్టార్టప్లను ప్రారంభించే యూత్ కానీ మహిళలు కానీ ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అసలు ముద్ర కార్డు అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? ప్రధాని ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాలకు 50,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తారు. బ్యాంకుల ద్వారా ఈ రుణాలు మంజూరు చేస్తారు. లబ్ధిదారులకు ముద్రా కార్డు కూడా జారీ చేస్తారు. ఇదొక డెబిట్ కార్డు అనమాట. అంటే దీని ద్వారా లబ్ధిదారుడైతే తమ లోన్ ఖాతా నుంచి తనకు అవసరమైనప్పుడల్లా డబ్బు తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజన లక్ష్యాలు ఏంటో తెలుసా? దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడం, మహిళల్లో అయితే స్వావలంబనను పెంపొందించడం, ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళతో పాటు వ్యాపార విస్తరణ కోసం కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ లేదా సర్వీసెస్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా PM ముద్రా లోన్ పొందొచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద లభించే రుణం ఎంతంటే 3 రకాల రుణాలు ఉన్నాయి. ఇందులో దరఖాస్తుదారుల ఆర్థిక అవసరాలను బట్టి వీటిలో దేనికైనా అప్లై చేసుకోవచ్చు. శిశు రుణాలు అండ్ ఆ తర్వాత కిషోర్ లోన్స్ అని కొన్ని ఉన్నాయి. అలాగే ఆ తర్వాత అంటే మిగతా లోన్స్ చూస్తే కనుక తరుణ్ లోన్ అని ఉన్నాయి. ఇలాంటి రకరకాల లోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ముద్ర అనేటువంటి ఆ వెబ్సైట్లోకి వెళ్తే కనుక తరుణ్ ప్లస్ లోన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ రకంగా ఈ రుణాలన్నీ తిరిగి చెల్లించిన తర్వాత వీటికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్రా యోజన కింద రుణాల కోసం బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, మైక్రో ఫైనాన్స్ సంస్థలన్నిటిని కూడా ఆశ్రయించవచ్చు. అండ్ వాణిజ్య బ్యాంకులు కావచ్చు, RRBలు కావచ్చు, కోఆపరేటివ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ తరహా లోన్లు అందిస్తూ ఉన్నాయి. లబ్ధిదారుల మూలధనంలో 10% సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాల కింద బ్యాంక్ లోన్ రూపంలో అయితే సమకూరుస్తుంది.